సీత ఆ, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. తెస్తాను. ఇగో ఏమైంది అట్లున్నావు? పొద్దున్న నుంచి పని కోసం బాగా తిరిగినా, కానీ ఎక్కడ పని దొరకలేదు. ఇట్లా అయితే మనకు రాను రాను బాగా కష్టమవుతుంది సీత. నువ్వు అట్లా గాబరాపడద్దు బిడ్డ. పని చేతగానాలు అనాల్సిన మాట అది. నీలాంటి వాళ్ళు కాదు. నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. అట్లా కాదు బాబు, నిన్నున్న ఉప్పు ధర ఇవాళ ఉండలేదు, రేపున్న పప్పు ధర ఎల్లుండి ఉండలేదు. నూనె పాకెట్ ధర 150 రూపాయలు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బాబు. నువ్వు బాధపడకు బిడ్డ. మీ నాన్న దొర దగ్గర పని చూసుకున్నాడు, నీకు చేదోడు బాధపడుకుంటాడు బిడ్డ. వద్దమ్మా బాబా పనికి. అక్కడ ఎట్లు బర్రెలు ఎన్నో జంతువులు ఉంటాయి. నాన్న వాటిని పరిగెత్తుతూ కొట్టలేడు. ఎందుకు? మళ్ళా మనకు దొరగారి దగ్గర మాట వస్తుంది. వద్దు మామయ్య, ఆయన చెప్పినట్టు మీరు ఆ పనికి వద్దు. నేను ఆయన ఏదైనా కూలి పని చేసుకోనన్నా మిమ్మల్ని చూసుకుంటాం. బాబు మీరెవరు దేని గురించి ఆలోచించకండి, మొత్తం నేను చూసుకుంటాను. అరే సాయి, ఎట్లున్నావురా? మంచిగానే ఉన్నా. నువ్వెట్లున్నావురా? నేను మంచిగానే ఉన్నా, కానీ నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావురా? అరే భాస్కర్, నేను నా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదురా ఈ విషయం, కానీ నీకు చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నా చిన్నప్పుడు దోస్తువని. అరే నేను ఇక్కడ బంకులో పని చేస్తున్నారా, కానీ నేను ఇక్కడ అందరికీ సూపర్వైజర్ అని చెప్పుకుంటున్నా. నేనే కాదురా, దుబాయ్ వచ్చిన అందరూ చేసేది ఒకటి, చెప్పుకునేది ఒకటి. ఏం చేద్దాంరా, అంతా పొట్టకుటి కోసమే. నువ్వు అన్నది నిజమేరా, అంతా పుట్టకూటి కోసమే. బంకుల పని చేస్తేంది, ఎక్కడ పని చేస్తేందిరా, అంతా నీ కుటుంబం కోసమే కదరా. అరే నువ్వు మంది గురించి ఏం ఆలోచించకు. సరే గాని మా అమ్మ, నా భార్య పిల్లలు మంచిగున్నారా? అందరూ మంచిగానే ఉన్నారా. అరే సాయి, చెల్లెతోడు ఇట్లా మాట్లాడతావారా? ఇప్పుడు అద్దులేరా, నీకు కొంచెం పని మీద ఉన్నా, తర్వాత మాట్లాడి. సరేరా, ఉంటా మరి. సరేరా, నువ్వు జాగ్రత్త. ఎందుకమ్మా బాబు ఏడుస్తుండో? ఏం లేదన్నా, ఊ అంటా అంటే ఊకే దుకాణం పోతా ఉంటా అంటే నేను ఏడుకెళ్ళి తీసుకురావాలి ఎప్పు పైసలు. అయినా 2-3 నెలలు అవుతుంది పైసలు పంపక. ఎవరినన్నా పైసలు అడిగితే ఏమంటారో తెలుసానే, మీ ఆయననే దుబాయ్లు ఉండబట్టే పైసలు పంపుతలేడా అంటారు. పైగా ఇక్కడ పైసల కంటే అక్కడ పైసలకే ఎక్కువ విలువ కదా. అంటే మా దగ్గర కంటే మీ దగ్గరనే ఎక్కువ పైసలు ఉంటాయి కదా అని అంటుర్రే. తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారమ్మా. నువ్వు పైసల గురించి ఏం బాధపడకు. నీకు ఎప్పుడన్నా పైసలు అవసరం ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తా. నీ దగ్గర పైసలు ఎక్కడున్నాయన్నా, నువ్వే ఇబ్బందులు ఉంటుంది. చెల్లెమ్మ, నా దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడైనా అప్పు సప్పు చేస్తా. ఎందుకంటే నా ఫ్రెండ్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీతో సమానం. నాయనా, నీ గురించి మాకు తెలియదా? ఇతరుల కష్టమే నీ కష్టం అనుకుంటావు. నీది గొప్ప మనసు అయ్యా, కానీ నీ దగ్గరనే పైసలు లేకుంటాయే. నా గురించి మీరు ఆలోచించకండి అమ్మా. మీకు అవసరం ఉన్నప్పుడు నన్ను అడగండి, నా ప్రయత్నం నేను చేస్తాను. సరే బిడ్డ, నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు? చెల్లె, బాబుకు ఈ బిస్కెట్ ప్యాకెట్. సరే అన్న. సరే చెల్లె, సరే అమ్మా, నేను వేస్తా. సరే బిడ్డ. ఏంటిదయ్యా, గింత పొద్దు పోయినా కూడా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తాను? ఏం లేదు, సంపాదించిందంట బట్ట కొట్టలే సరిపోతుంది. ఇక సంపాదించేది ఇంకేసేది. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తాను అయ్యా? కాలం గడుపుతుంది కదా,
కాలంతో పాటే మనం. కాలం గడతా అంటే మనమే సంపాదించుకుంటాం కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచించకు, మంచిగా వండుకో. మధ్య తరగతి అనుకున్న ఆలోచనలు సగం నిద్రంగా ఉంటాయి. ఇక నాకున్న ఆలోచనలకు నిద్ర ఎక్కడ పడితే చెప్పు. అన్నిటికంటే నిద్రనే ముఖ్యం. అవన్నీ పక్కన పెట్టి నువ్వు పండుకోవయ్యా. అది కాదు, నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా మన సురేష్ గారు దుబాయ్ పోయింది కదా, నేను కూడా పోతే ఎట్లుంటుంది? వామ్మో, గంత దూరమా? దూరం అని ఆలోచిస్తే ఎట్లా చెప్పు? బతుకు తెరువు ఎక్కడుంటే అక్కడికి పోవాలి. సరేది, పోయేది ఉంటే పోదు కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడైతే నువ్వు ముందు పడుకో. ఏందమ్మా పైసలు ఇంకెప్పుడు ఇస్తారు? అన్న ఇంకొక నెలకిత్తమే. ఇప్పటికే ఆడు పోయి 6 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తారు? 2-3 నెలలు ఇస్తాం అంటే ఇచ్చినాం. నువ్వు ఇచ్చిన మాట నిజమే బిడ్డ, ఇయ్యలేదని మేం కూడా అంటలేం. ఒక్క నెలాగు బిడ్డ. నేనెందుకు ఆగుతా? ఆగనే ఆగా. ఏంటిదమ్మా, ఎవరిస్తాను? అన్న ఈ అన్న మా ఆయన దుబాయ్ పోయేటప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిండే. ఓ నెల రోజులు ఆగమంటే ఆగుతలేడు. ఇప్పుడే ఇవ్వమంటే ఏడికెళ్ళి ఇస్తామన్నా. అన్న, ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు లేవట. ఉన్నది ఇద్దరే ఆడోళ్ళు. ఒక నెల ఆగమంటారు, ఆగరాదన్న. చూడు తమ్ముడు, 3 నెలల్లో ఇస్తా అంటే ఇచ్చిన 1,00,000 రూపాయలు 6 నెలలు అవుతుంది. ఈ వరకు వడ్డీ లేదు, అసలు లేదు. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆగన్న, మా ఇద్దరు కానీ. అసలు చెప్పైనా పర్లేదు, వడ్డీ ఎప్పుడు ఇస్తారో చెప్పమని తమ్ముడు. చెప్పండి అమ్మా, ఎప్పుడు ఇస్తారు? ఒక 10-15 రోజులు ఇచ్చేస్తామన్నా. 10-15 రోజులు ఇస్తా అంటారు కదా అన్న. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా అన్న. సరే తమ్ముడు, 15 రోజుల తర్వాత కలుతా. మా కొడుక్కి నిజమైన స్నేహితుడు అంటే నువ్వేనయ్యా. నువ్వు కష్టాల్లో ఉన్నావు కూడా మా కష్టాల గురించి ఆలోచిస్తున్నావు. అట్లంటున్నావు ఎంత పెద్దమ్మా? చిన్నప్పుడు సంధి నువ్వు నన్ను ఎట్లా చూసుకున్నావు నాకు తెలియదా? నా కుటుంబం మీ కుటుంబం వేరు కాదు కదా. ఆ వడ్డీ పైసల గురించి మీరేం ఆలోచించకూడదు. ఏదో రకంగా చేద్దాం. నేను పోతాం మరి. అన్నా అన్నా, ఘోరం జరిగిపోయిందే. దుబాయ్లో ఉండే మన రమేష్ వాళ్ళ అయ్య చచ్చిపోయిందే. ఎప్పుడు జరిగిందిరా? తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటుతో చనిపోయినాడనే. ఒకసారి మనకు ఫోన్ చేయవా? అరే చెప్పురా భాస్కర్. అరే రమేష్, మీ బాబు చనిపోయిండ్రా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మా నాన్న చనిపోయిండా? అయ్యో దేవుడా, ఎప్పుడు చనిపోయిండ్రా? తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటుతో చనిపోయిండ్రా. సరేరా, ఒక్క 2 నిమిషాలు ఆగురా. సరేరా. ఒక 2 నిమిషాలు ఆగమన్నారా?
అరే ఫోన్ వస్తుందిరా, లిఫ్ట్ లిఫ్ట్ చేయను. అరే రమేష్, ఎప్పుడు వస్తున్నావురా చెప్పు. లేదు, మా సూపర్వైజర్ సెలవు ఇయ్యా అంటుండు. అయినా ఈ దుబాయ్ బతుకులు ఇంతేరా, అయ్యేదొచ్చినా అవ్వదొచ్చినా రాలేం. గట్లంటున్నావేంద్రా, ఏదో ఒక ప్రయత్నం చేయరా. నేను ఉరేసుకొని చచ్చిన వాళ్ళు నాకు సెలవు ఇయ్యాలిరా. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? దగ్గరుండి మీరే దాన సంస్కారాలు చేయండి రా. ఏమన్నాడన్నా? మనల్ని దహన సంస్కారాలు చేయమన్నారు. సరే అన్న, పోదాంపా. సరేరా, పదండి వెళ్దాంపా. అన్నా 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 ఏమని చెల్లే, ఎందుకు ఎడుతున్నావు? అన్నా, మా ఆయనకు ఒకసారి ఫోన్ చేయవే. చేస్తామ్మా, నువ్వు ముందు ఏడవకు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదన్నా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును చెల్లె, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది వదినా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను టీవీలో చూసిన వదిన, మా ఆయన ఉన్న దగ్గర అగ్ని ప్రమాదం జరిగిందట. మా ఆయనకేమన్నా అయిందో ఏమో అని భయం అవుతాను. చెల్లె నువ్వేం బాధపడదు, ఆయనకేం కాదు. మళ్ళొకసారి ఫోన్ చేయనా అని. సరే, రింగ్ అవుతుంది. అరే సాయి, చెల్లె మాట్లాడతాడరా, ఒకసారి మాట్లాడు. హలో బావా, మంచిగా ఉన్నావా? నీకైతే ఏం ప్రమాదం జరగలే కదా? నాకేం కాలేదు, ఎందుకంటే నేను ఈరోజు పనికే పోలేదు. నిజంగానే కదా? నువ్వైతే మంచిగానే ఉన్నావు కదా? నిజంగానే చెప్తున్నా, నాకేం కాలేదు. మీరైతే అందరూ మంచిగా ఉన్నారు కదా? మంచిగానే ఉన్నాం కానీ పైసలు ఎందుకు పంపిస్తలేవు? అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తారు. ఎవరొచ్చిర్రే? మనకు 1,00,000 రూపాయలు ఇవ్వలేదా? ఆ అన్న వచ్చి వడ్డీ ఇమ్మంటాడు. సరే, నేను పంపిస్తా, నువ్వేం టెన్షన్ పడకు. ఉంటానా మరి? సరే. ఇగో అన్న. చెల్లె, ఇప్పుడు నీ మనసు నిమ్మలమైందా? నిమ్మలమైంది. సరే అన్న, పోయి అత్తనే. ఏమయ్యా, మా అందరిని ఇడిచిపెట్టి అంత దూరం ఎందుకు పోతున్నావు? మన కోసమే పోతున్నా. ఇక్కడ మనం ఎంత పని చేసినా కూలి బతుకులే మనకి. అదే దుబాయ్ వెళ్ళి నీ జీతానికి పని చేస్తే జీతం బతుకులైతే అని పోతున్నా. కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, చేయించుకునేది ఒకటి బిడ్డ. ఎడారిలో గొర్రెల కాపరిగా ఉంచుతారట. ఏ పనైనా చేయడానికి నేను సిద్ధమే బాపు. అరే బిడ్డ, అక్కడ మన మాట కాదు, ఎట్లుంటావురా? మాట రాకపోయినా ఏదో రకంగా నేనే మాట కలుపుకుంటా. అసలు ఎందుకు పోతున్నావు? అలా అంటూనే సీత, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి, మనకు పుట్టబోయే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. నీ కళ్ళ ముందే దుబాయ్ వెనల ఇంటి పరిస్థితి చూసి కూడా పోతున్నవారా? అమ్మా, ఎక్కడైనా కష్టం ఉంటుంది, అయినా మనం చూసిందే మాట్లాడితే ఎట్లా? అయినా దుబాయ్ పోయి మంచిగా బతికిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా. అయినా నువ్వు మాకు అందరికి దూరంగా ఎందుకు పోతున్నావు మాకు అర్థమైతే లేదు.
నాలాంటి వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉండేది కూడా ఫ్యామిలీ కోసమే. రమేష్ అని ఉంటుంది చూడాలా? రమేష్ అని ఉంటుంది అన్న. రమేష్ సురేష్ రాయలేదన్న. రమేష్ రాదు. ఈ షర్ట్ వేరే వేసుకో. టైంలో అంటే లాట్కన్ వస్తుంది యాక్షన్ చూసుకో. రండి, రండి.